కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు రచించినటువంటి చింతామణి నాటకం నుండి అరవింద దలేక్షణ. ఈ పద్యం పాడి అలాగే ఆ పద్యం యొక్క భావం వివరించండి అని కోరినటువంటి వారు పి శేఖర్ నాయుడు గారు, అనంతపురం జిల్లా సింగనమల తాలూకా నార్పల మండలం నార్పల గ్రామం నుండి కోరడం జరిగింది. అన్నగారు నాకు ఫోన్ చేసి, సార్ నేను ఎప్పటి నుంచో భవానీ పాత్ర నేర్చుకొని పాడుతున్నాను, అయితే పద్యం యొక్క భావం మీరు వివరించేది నేను యూట్యూబ్లో చూడడం జరిగినది, నేను పాడుతున్నటువంటి పద్యాలకు కూడా భావం తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది, దయచేసి ఈ పద్యం యొక్క భావం వివరించండి సార్, నేను తెలుసుకోవాలని ఉంది అని కోరడం జరిగింది. నాకెంతో ఆనందంగా కూడా అనిపించింది. ఎందుకంటే మనం పాడుతున్నటువంటి పాటకు కానీ లేదా పద్యానికి కానీ భావం తెలుసుకొని పాడడం వల్ల మనం పాడుతున్నటువంటి విధానానికి కొంచెం మెరుగు పెట్టడం, మెరుగుగా పాడడం జరుగుతుంది. అలాగే పాడే విధానంలో కూడా కొంచెం మార్పు వస్తుంది అన్నది నా యొక్క అభిప్రాయము. అన్నగారు భావం తెలుసుకొని పాడాలనుకోవడం చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇప్పుడు వారు కోరినట్లుగా ఈ పద్యం, ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం హిందోల రాగం, దీన్ని మాల్కోస్ అని కూడా అంటుంటారు. ఇక ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే, వేశ్యావృత్తిలో కొనసాగుతున్నటువంటి చింతామణి ఇంటికి భవానీ శంకరం గారు రావడం జరుగుతుంది. అయితే ఆ రోజు డబ్బు తెస్తానని చెప్పి వెళ్ళడం జరిగి ఉంటుంది. డబ్బు తీసుకురాకుండా వచ్చి ఉంటాడు అక్కడికి. ఆమె డబ్బు అడిగితే ఇక 2-3 రోజుల్లో సరిపోతుంది తెస్తానంటాడు. అయితే ఆమె ఇక నేను వినను, ఇది వరకు మీరు చాలాసార్లు ఇలాగే చెప్పినారు, ఇక మా అమ్మ నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది, మాటలు అంటుంది, ఇంతటితో మీ దారి మీది నా దారి నాది, ఇక రాకండి అన్నట్లు చెప్పడం జరుగుతుంది. అప్పుడు భవానీ శంకరం గారు ఈ పద్యం పాడడం జరుగుతుంది. అట్లైనా నిన్ను విడిచి నేను బ్రతుకోగలనా చింతామణి? విడిచితే బంధువర్గములా వీడితి ప్రాణములొగ్గు మిత్రులను విడిచితి ఇల్లువా గిలియో వీడితి భార్యను ప్రాత చెప్పుగా విడిచిది ఎగ్గు సిగ్గులు విడిచిది ఎగ్గు సిగ్గులు అరవింద దలేక్షణ నీ నిమిత్తమై విడువనే దేహము ఈవునను వీడు అవస్థ తటస్థమైనచో ఇక
ఈ పద్యం యొక్క భావం సూక్ష్మంగా వివరించుకుంటే ప్రారంభంలోనే అయితే పద్యం విడిచితి బంధువర్గముల అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. కానీ పాడేటప్పుడు అరవింద దలేక్షణ అని ముందుగా పాడడం జరుగుతుంది. అయితే అరవింద దలేక్షణ అనేది చింతామణిని వర్ణించి సంబోధించేటువంటి ఒక పదం. అరవింద దలేక్షణ అంటే అరవిందములు అంటే పద్మములు, దళములు అంటే పద్మముల యొక్క అంటే ఆ పువ్వు యొక్క వికసించిన పువ్వు రేకులు ఉంటాయి కదా, ఆ రేకులు. ఈ క్షణ అంటే కన్నులు. అంటే పద్మములు వికసించిన పువ్వు యొక్క పద్మము యొక్క పువ్వు రేకులు ఎలా ఉంటాయో అలాంటి కన్నులు కలిగినది అని చింతామణిని సంబోధించేటువంటి పదం అది. అంటే పద్మముల రేకుల లాంటి కన్నులు కలిగినదానా అని. విడిచితి బంధువర్గముల అంటే బంధువులను వదిలిపెట్టినాను అని. వీడితే ప్రాణములొగ్గు మిత్రులను. ప్రాణములొగ్గు మిత్రులు అంటే ఒగ్గు అంటే పనంగా పెట్టడము అన్నమాట. అంటే నా కోసం ప్రాణాలను సైతం పనంగా పెట్టి అంటే ప్రాణాలను అడ్డు పెట్టేటువంటి స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులను విడిచిపెట్టినాను అని. వీడితి ప్రాణములొగ్గు మిత్రులను. విడిచితి ఇల్లు వాకిలియు అంటే ఇల్లు వాకిలి అంటే సంసారాన్ని కూడా విడిచిపెట్టినాను అంటే ఇంటి పరిస్థితులు ఎలాంటివి ఏం కథ అన్నది కూడా విడిచిపెట్టినాను. వీడితి భార్యను ప్రాత చెప్పుగా. ఇక్కడ నన్ను కొందరు ఒకానొక సందర్భంలో ప్రాత అని పాడాలా పాత అని పాడాలా అని కూడా డౌట్ అడగడం జరిగినది. అయితే బుక్కులో అంటే పుస్తకంలో ప్రాత అని ఉంది కాబట్టి అక్కడ ప్రాత అని పాడడమే సమంజసము అని నా యొక్క అభిప్రాయము. ప్రాత అన్న పాత అన్న రెండు ఒకటే భావం. అయితే తెలుగులో ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి. ప్రాత అన్న పదానికి పాత వికృతి పదము కాబట్టి ప్రాత అన్న పాత అన్న రెండు ఒకటే. కానీ పుస్తకంలో కవి ప్రాత అని రాశారు కాబట్టి వారి అభిప్రాయాన్ని గౌరవించి ఖచ్చితంగా ప్రాత చెప్పుగా అని పాడడమే సమంజసము అని నా అభిప్రాయము. అంటే ఇక ఈ పదానికి వీడితే భార్యను ప్రాత చెప్పుగా అంటే పాత చెప్పు అంటే మనం పాతవి పనికిరాని చెప్పులు ఎంత తేలిగ్గా వాటి మీద ఎలాంటి మోజు లేకోకుండా దాని మీద ఎటువంటి ఆశ లేకుండా పనికిరాని వస్తువుగా ఎలా పారేస్తామో అలా భార్యను కూడా విడిచిపెట్టినాను నేను. పనికిరాని వస్తువుగా పాత చెప్పులు మాదిరి విడిచిపెట్టినాను అని. విడిచితి ఎగ్గు సిగ్గులు అంటే ఇంకా ఎవరేమనుకుంటారు, సమాజంలో ఏమనుకుంటారు, నా మర్యాద ఏమవుతుంది, నన్ను ఎలా చూసి నవ్వుతారు, ఇలాంటి ఎగ్గు సిగ్గులు అన్నీ వదిలిపెట్టినాను. విడిచితి ఎగ్గు సిగ్గులు. అరవింద దలేక్షణ అంటే ఇదివరకు చెప్పినట్లుగా పద్మముల రేకులు ఎలా ఉంటాయో అలాంటి కన్నులు కలిగినదానా అని. నీ నిమిత్తమై విడువనే దేహం, నీ కోసము ఈ దేహాన్నే విడిచిపెడతాను. ఈవు నన్ను వీడు అవస్థ తటస్థమైనచో అంటే నువ్వు నన్ను విడిచిపెట్టే పరిస్థితి. ఈవు నన్ను వీడు అవస్థ తటస్థమైనచో అంటే నువ్వు నన్ను విడిచిపెట్టే పరిస్థితే నాకు ఎదురైతే నీకోసం నేను ఈ దేహాన్ని విడిచిపెడతానంటే ఆత్మహత్య చేసుకుంటాను అని చింతామణితో వివరించినటువంటి పద్యం యొక్క భావం ఇది. సూక్ష్మంగా వివరించుకుంటే నీకోసం నేను బంధువుల్ని విడిచిపెట్టినాను, ప్రాణ స్నేహితులను విడిచిపెట్టినాను, ఇల్లు వాక్యను విడిచిపెట్టినాను, భార్యను ప్రాతచెప్పుగా విడిచిపెట్టినాను, ఎగ్గు సిగ్గులు అంటే ఎవరేమనుకుంటారో వదిలిపెట్టినాను. అరవింద దలేక్షణ అంటే పద్మముల రేకుల వంటి కన్నులు కలిగినదానా. నీ నిమిత్తమై అంటే నీకోసమై నేను ఈ దేహాన్ని కూడా విడిచిపెడతాను. నువ్వు నన్ను విడిచిపెట్టేటువంటి పరిస్థితి మనకు ఎదురైతే నేను నీకోసం ఈ దేహాన్ని కూడా వదిలిపెడతాను అంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటే నువ్వంటే నాకు అంత ఇష్టము అని ఈ పద్యం యొక్క భావం. ఇక నేను వివరించినటువంటి భావంలో లేదా పాడినటువంటి పద్యంలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పండితులు పెద్దలు తెలిసిన వారు ఖచ్చితంగా క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన.